రాజకీయాలు అన్నటువంటిది ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి అనడానికి సాక్ష్యం పాకిస్తాన్ చేస్తున్నటువంటి అతి తెలివితేటలు. ఆఫ్ఘనిస్తాన్ వ్యవహారంలో ఓ పక్కన ఆఫ్ఘనిస్తాన్ చొరబడుతోంది, తాట తీస్తోంది, వెంటాడుతోంది, వేటాడుతోంది. బట్ అట్లాంటి ఆఫ్ఘనిస్తాన్ని కంట్రోల్ చేయలేక పాకిస్తాన్ చివరికి ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల మీద దాడి చేసి ప్రపంచానికి నేను కూడా యుద్ధం చేస్తున్నాను అని చెప్పుకుంది. ఇంకో పక్కన యుద్ధంలోకి చొరబడుతున్నటువంటిది పాకిస్తాన్ లోపలికి చొరబడి అక్కడ ఆత్మాహుతి దాడులు చేసుకుంటున్నారు తాలిబాన్లు. ఎట్ ద సేమ్ టైం వీళ్ళ యుద్ధ ట్యాంకులు పట్టుకుపోతున్నారు, సైన్యాన్ని కాల్చి చంపుతున్నారు, సైనిక పోస్టులు స్వాధీనం చేసుకుంటున్నారు. ఓ రకంగా ఓడుతున్న పాకిస్తాన్ గెలుస్తున్నానని మీడియా సాక్షిగా, సోషల్ మీడియా సాక్షిగా ప్రచారం మాత్రం చేసుకుంటూ ఉంటుంది. తాజాగా ఆపరేషన్ సింధూర్లో భారత సైన్యం వాడిన లాంటి ఆయుధాలని ఆఫ్ఘన్లు కూడా వాడుతున్నారంటూ ఒక కొత్త మెలిక పెట్టింది. పాకిస్తాన్ మిలిటరీ అధికారులు చెప్తున్నది ఏంటంటే, భారత సైన్యం వాడిందంటే ఆపరేషన్ సింధూర్లో ఆయుధాలను వాడుతున్నారు. ఆపరేషన్ సింధూర్లో వాడు ఆయుధం ఎక్కడ చూశాడు? మనం గ్రౌండ్ లెవెల్లో నుంచి వెళ్ళామా? పైనుంచి వచ్చి అటాక్ చేసాం, ఏది డ్రోన్స్ ద్వారా అటాక్ చేసాం, అలాగే యుద్ధ విమానాల ద్వారా అటాక్ చేసాం. అసలు తాలిబాన్ల దగ్గర అవి ఎక్కడ ఉన్నాయి? తాలిబాన్ల దగ్గర యుద్ధ విమానాలు లేవు, అట్లాంటి సిస్టమ్స్ లేవు మన దగ్గర ఉన్నటువంటి. కానీ ఇక్కడ ప్రపంచానికి మోసం చేయాలి, ముస్లిం సమాజాన్ని మోసం చేయాలి. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లోనూ ముస్లింలే కదా, అయినా సరే మోసం చేస్తూనే ఉండాలి. మోసం అనేటటువంటిది ఇంటి పేరుగా మారినటువంటి పాకిస్తాన్ దౌత్యానికి సాక్ష్యం ఇది.